సురక్షితను, నెమ్మదిని కలుగచేసి ప్రతి విధమైనటువంటి భయమును, ఆందోళనను దూరపరిచి నిశ్చయముగా తన యొక్క ఉపదేశము ద్వారా బలపరుస్తున్నటువంటి దేవాతి దేవునికి స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. మరొక నూతనమైనటువంటి దినాన్ని అనుగ్రహించి ఆ దినములో కృపా సన్నిధికి చేర్చబడటానికి, ఆయన యొక్క కృపా వాక్యాన్ని ధ్యానం చేయటానికి ఆయన సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకుని ఉన్నారు. అలాగనే ఉదయకాలం మందు ఈ కృపా వాక్య ధ్యానములలో పాలుపంపులు కలిగి ఉంటున్న ప్రతి బిడ్డకు ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి వందనాలు, శుభములు తెలియచేస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డ, తిరిగి ప్రభు మనకు మరొక దినాన్ని అనుగ్రహించారు. ఈ సమయంలో కృప కుమ్మరించేటువంటి, కృప దొరికేటువంటి, కృపతో నింపబడేటువంటి సమయము, స్థలములో మనము సమకూర్చబడి ఉన్నాం. ఈ దినము కృపావాక్యాన్ని, ప్రభు మనకు ఇచ్చినటువంటి వాక్యాన్ని చదువుకొని అందులో ఉన్నటువంటి మాటలను మనం ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథంలో నుంచి సామెతలు 1వ అధ్యాయము 33వ వచనం. సామెత గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనము దావీదు కుమారుడైనటువంటి సొలొమోనుచే రాయబడినటువంటి గ్రంథము సామెత గ్రంథం. ఈ సమయంలో ఇక్కడ రాయబడినటువంటి మాటని నేను చదువుతూ ఉన్నాను. నా ఉపదేశము నంగీకరించువాడు సురక్షితముగా నివసించును. వాడు కీడు వచ్చున భయము లేక నెమ్మదిగా నుండును. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, ప్రేమ స్వరూపమైనటువంటి మా ప్రభువా, నిత్యము మమ్మల్ని కనికరిస్తూ మీ కృప వాక్యం ద్వారా ఆదరిస్తూ మమ్మల్ని అన్ని విధాలుగా నాయనా మమ్మల్ని బలపరిచి, స్థిరపరిచి నడిపిస్తున్నటువంటి నీ కృపకై మిమ్మలను స్తుతిస్తున్నాం నాయనా. ఈ సమయంలో నీ దాసును పూర్తిగా మరుగుపరిచి మీరు మాత్రమే మాట్లాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మరి మనకి ఇవ్వబడినటువంటి వాక్యం చూసినప్పుడు తన బిడ్డలో ఎప్పుడు కూడా సురక్షితముగా నివసించాలని దేవుడు తన బిడ్డలకు సురక్షితను, ఆయన నెమ్మదిని అనుగ్రహిస్తూ ఉన్నారు. మరి దేవుని వలన సురక్షిత, నెమ్మది అనేది కలిగినప్పుడు ఎలాంటి కీడు రావటం కానీ, ఎలాంటి భయము అనేది కలగడం కానీ ఏది కూడా జరగదు. ఎందుకంటే ఆయన సర్వశక్తుడైనటువంటి దేవుడు. ఆయనకు మించినటువంటి శక్తి ఏది కూడా లేదు అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఆయన కార్యాలను తలుస్తూ ఉన్నాం. అయితే ఇవి ఒకరి జీవితంలో జరగాలి అని అంటే ఏం చేయాలి అంటే, దేవుడు మానవునికై
దేవుడు మీకై, దేవుడు మనకై ఇస్తున్నటువంటి ఉపదేశమును, ఆ ఉపదేశాన్ని మనకి వినిపింప చేస్తున్నప్పుడు, ఉపదేశాన్ని ప్రభు మనకు బోధిస్తూ ఉన్నప్పుడు, ఉపదేశము ద్వారా ప్రభు ప్రతిదీ కూడా మనకి అర్థమయ్యే రీతిలో బోధన చేస్తూ ఉన్నప్పుడు దాన్ని వినేటువంటి వారముగా, విన్న వాక్యాన్ని అర్థము చేసుకునే విధముగా, అర్థము చేసుకున్న వాక్యాన్ని అన్వయించుకునే విధముగా, అన్వయించుకున్న వాక్యానుసారంగా అనుసరించేటువంటిది మరి ఎవరైతే కలిగి ఉంటారో వారి జీవితంలో సురక్షితంగా నివసించటం, వాళ్ళ ప్రాంతాలలో, వాళ్ళ కుటుంబాలలో, వాళ్ళ వ్యక్తిగత జీవితాలలో, వాళ్ళ యొక్క ప్రయాణములలో, వాళ్ళ యొక్క వ్యాపారములలో, వారి యొక్క ఉద్యోగాలలో, వాళ్ళు ఎలాంటి మరి ప్రాంతాల్లో ఉన్నా, ఎలాంటి ప్రదేశాల్లో ఉన్నా, ఏ విధమైనటువంటి వాతావరణంలో ఉన్నా, ఆ వాతావరణము దేవుని వలన తనకు, వారికి, మనకు మరి ఎంతో సురక్షిత అనేది మంచి ఒక భద్రతతో కూడినటువంటి వాతావరణంగా ప్రభు ఆయన కలుగు చేసేటువంటి వారుగా ఉన్నారు. అలాంటి వాతావరణంలోనే ప్రభు నివసింప చేస్తూ ఆయన నెమ్మదిని అనుగ్రహించేటువంటి వారుగా ఉన్నారు. అలాంటి వాతావరణంలో కీడు, పాడు, బలాత్కారము అనేది లేకుండా ప్రభు తన బిడ్డలను తన రక్షణలో వారిని స్థిరపరిచేటువంటి వారుగా ఉన్నారు. దీన్ని బట్టి మన వాక్యంలోకి వెళ్ళినప్పుడు మరి నెమ్మది లేకుండా పోవటానికి కారణమేంటి? ఒకరు సురక్షితను, మరి సురక్షితమైనటువంటి నెమ్మది, సురక్షితమైనటువంటి నివాసము లేకుండా పోవటానికి కారణమైంది. అలాగా నెమ్మది తిరిగి సురక్షిత ప్రభు వల్ల కలగాలంటే ఏం చేయాలి? అలాగా బైబిల్లో భక్తులు వారి జీవితాలు బట్టి ప్రభు మనకై మరి ఏమి ఉపదేశిస్తున్నారు, తెలియపరుస్తున్నారు అనే విషయాన్ని దేవుని వాక్యం నుంచి ఈ ఉదయకాలం ముందు ఈ కృపా వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనములో ఉన్నటువంటి మాటల ప్రకారంగా, నెమ్మది లేకుండా విస్తారమైన ధనముండుట కంటే యెహోవా యందలి భయభక్తులతో కూడా కొంచెము కలిగి ఉండుట మేలు. ఇప్పుడు కూడా మేలు కలిగేటువంటిది, మేలు తెచ్చేటువంటిది, మేలు అనేది జరగనై ఉన్నటువంటి వాటి విషయాల్లో మానవుడు ఆలోచించటము అనేది తక్కువ. ఎక్కువ శాతము మరి ఆశతో, ఆతృతతో మరి మనిషి జీవించాలని అలాంటి జీవితాలను కోరుకుంటాడు. ఆశ, ఆతృత అనేది ఆందోళనను మరి కలుగు చేస్తుంది. ఇప్పుడు నీకు విస్తారమైనటువంటి ధనం అవసరం లేదు. దేవుడు మానవునికి చేసినటువంటి ఏదైనా సరే అది ఎంత కావాలో, ఎంత ఉండాలో, ఎంత తినాలో, ఎంత కలిగి ఉండాలో, ఎంత పోషణ అనేది ప్రభు నిర్ణయించిన ప్రకారంగా ఒక్కొక్కరికి పంచి పెట్టి ఇచ్చిన విధముగా జరగాల్సిందే. కానీ
అవన్నీ ప్రక్కన పెట్టి కాదు నేను కావాలన్నట్టుగా వాటి మీద ఎక్కువగా ఆశ పెట్టుకొని వాటి కొరకే ఎక్కువ ప్రయాసపడి అది మరి ప్రసంగి అంటాడు కదా, కళ్ళతో చూసినా కూడా తృప్తి అనేది కానరాక మరి మానవుడు సంపాదిస్తూనే ఉంటాడు. ఎంత డబ్బు ఉన్నా కూడా ఆ కంటికి మరి తృప్తి అనేది లేకుండా చేస్తూ ఉంటాడు. అయినా కూడా సూర్యుని కింద మానవుని ప్రయాసం వ్యర్థము అన్నట్లుగా. కనుక ఈ విస్తారము అనేది లోక సంబంధమైనటువంటి వాటి మీద కాకుండా విస్తారముగా ప్రార్థన, విస్తారమైన భక్తి, విస్తారమైనటువంటి భయము, విస్తారమైనటువంటి ఆత్మీయ జీవితానికి పోల్చుకొని అందులో విస్తారముగా ఉండే కొలది అభివృద్ధి అనేది కూడా, ఆత్మీయత అనేది కూడా ఎంతో ఎదుగుదల అనేది ఉంటుంది. కనుక ఇప్పుడు అంటాడు, కొంచెమైన యెహోవా యందు భయభక్తులు కలిగి, కొంచెమైన అంటే టోటల్గా దేవుడంటే, దేవుని అందులి భయం అంటే ఏమీ లేకుండా వాటి మీద మనసు పెట్టుకొని మరి మనస్సాక్షి ఎంత విధంగా శోధిస్తున్నా కూడా, హెచ్చరిస్తున్నా కూడా కఠినపరుచుకొని వాత వేయబడినటువంటి మనస్సాక్షితో జీవించటానికి ప్రయత్నిస్తాడు. తద్వారా సురక్షితను, నెమ్మదిని, మంచి నివాసము అనేది మనిషి కలిగి ఉంటున్నాడు. ఏది కలిగి ఉండాలి, ఏది కలిగి ఉండకూడదు అనేది ఉదయకాలం మందు వాక్యం చెప్తుండగా, కనుక ఆ విస్తారమైనటువంటి నెమ్మది తెచ్చిపెట్టినటువంటి ధనము కంటే దేవుని యందలి భయభక్తులు కలిగి మరి ఉండటము అనేది నీకు మేలు, ఎంతో మేలు తెచ్చిపెడుతుంది, నీకు మేలు చేస్తుంది. అలాగనే బైబిల్లో నెమ్మది లేనటువంటివి ఇంకా చూసినప్పుడు సామెతల గ్రంథం 17:1 ప్రకారంగా రుచి అయిన భోజన పదార్థములున్న కలహముతో కూడి ఉన్న ఇంట నుండి కంటే నెమ్మది కలిగి ఉండి ఒట్టి రొట్టె ముక్కలు తినుట మేలు అని అంటాడు. చూడండి, ఇవన్నీ కూడా దైవికంగా, ఆత్మీయంగా, వాక్యానుసారంగా పరిశుద్ధత ఇలాంటివేవి కూడా ఈ వాతావరణంలో కనిపించటంలా, అంతా కూడా అవి అల్లర్లతో మరి ఆర్భాటముతో, ఆగిత్యముతో ఇలాగ కనిపిస్తున్నాయి. కనుక దీన్ని బట్టి దేవుని వాక్యము ఇలాంటి దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే, యెషయా గ్రంథము 48:22 ప్రకారంగా ఇలాంటి పనులు చేసే వాళ్ళందరూ కూడా దుష్టులు, సంబంధులు, దుష్టులు. ఇలాంటి దుష్టులకు నెమ్మది ఉండదని దేవుడే ఆయన సెలవిచ్చుచున్నాడు. ఇలాంటి ఎవరు చేసినా కూడా వారి జీవితంలో నెమ్మది అనేది లేకుండా అలాగ ఉండిపోతారు. అయితే ఈరోజు ఎలాగుంటే నెమ్మది అన్నప్పుడు మొదటగా తెలుసుకున్నాం, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండాలని. తర్వాత ఇర్మీయా గ్రంథము 6:16 ప్రకారంగా అక్కడ మరొకసారి ప్రభు మాట్లాడేటువంటి మాట ఏంటంటే, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గూర్చి విచారించుడి, మేలు కలుగు మార్గమేదో అని అడిగి అందులో నడుచుకొనుడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో
నడుచుకొనమని చూపుచున్నారు అని రాయబడు. ఇప్పుడు నీకు తెలియాలా, తెలుసుకోవాలా, తెలిసి ఉంటే అందులో జాగ్రత్తగా నడుచుకోవాలి. ఇప్పుడు నీకు తెలియనప్పుడు, తెలియపరుస్తున్నప్పుడు, తెలుసుకో అని నేర్పిస్తున్నప్పుడు నేను చేయను, నేను చూడను అంటే నీ చేతులారా నీ జీవితంలో దేవుడిచ్చినటువంటి నెమ్మదిని, దేవుడిచ్చినటువంటి సమాధానాన్ని, దేవుడిచ్చినటువంటి సురక్షితను టోటల్గా నువ్వు నీ నివాసమే, నీ కుటుంబమే, నీ బ్రతుకే, నీ జీవితమే నీవు అది మేలుకరంగా, ఆశీర్వాదకరంగా లేకుండా చేసుకుంటావు అనేది బైబిల్ చెప్తుంది. కనుక మరి ఉపదేశము ద్వారా నీకు తెలియచేయబడుతున్నటువంటి మాటలు కాబట్టి వీటిని జాగ్రత్తగా విని మరి అనుసరించటానికి నువ్వు తీర్మానం చేసుకుంటే అసమాధానం ప్రభు దూరపరుస్తాడు, భయ ఆందోళన దూరపరుస్తాడు. ఎలాంటి మరి అపాయాలు, కీడులు ఉన్నా కూడా అవి పారిపోవలసినది యేసు నామములో. తిరిగి ప్రభు 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1-2 వచనాలలో కూడా మనము సంపూర్ణ భక్తియు మాన్యత కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము అన్నిటికంటే ముఖ్యముగా మనుషుల కొరకు, అధికారుల కొరకు, వారి కొరకు ప్రార్థన చేసేటువంటి వారంగా ఉండాలి. మన జీవితంలో ప్రార్థన అనేది ఉండాలి. మనం ప్రార్థన చేసుకోవాలి. మన చుట్టూ ఉన్న వాతావరణము, మన పైన అధికారులు, ప్రభుత్వాలు అన్నిటి కొరకు ప్రార్థన చేసినప్పుడు నీ దేశము, నీ రాష్ట్రము, నీ గ్రామము, నీ మండలము, నీ జిల్లా, మరి ఉన్నటువంటి ఈ యొక్క ప్రపంచమే నెమ్మదితో కూడినటువంటిదిగా ఉండటము అనేది, ఉంచుకోవటం అనేది ప్రభు మన చేతికి ప్రభు అప్పగించి ఉన్నారు. ఈ క్రమములో ప్రియమైన దేవుని బిడ్డారా, ఇప్పుడు ప్రభు యాకోబు సంతానంతో మాట్లాడుతున్నాడు. ఇర్మియా గ్రంథము 46:27 ప్రకారంగా, నా సేవకుడైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు జడయకుము, దూరములో నుండి నేను రక్షించుచున్నాను, వారున్న చెరల నుండి నీ సంతతి వారిని రక్షించుచున్నాను. ఎవరి భయమును లేకుండా యాకోబు తిరిగి వచ్చును, అతడు నిమ్మలించి నెమ్మది నొందును అని రాయబడింది. కనుక ఇప్పుడు ఎక్కడ ఎత్తుకున్నా కూడా పొరపాటు చేస్తున్నా, బలహీనుడు అవుతున్నా, తొట్టెలుతూ ఉన్నా, దేవుణ్ణి విసర్జిస్తూ లోకాన్ని ఆశ్రయిస్తున్నా, దేవుడు నీ విషయంలో ఆయన ఇంకా కృప చూపిస్తూ ఉన్నాడు, ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. ఆయన దినదినము నూతనమైనటువంటి వాత్సల్యముతో నీ యందు దయ చూపిస్తూ ఉన్నాడు. అలాంటి దేవుణ్ణి దూరము చేసుకోవాలన్నా, అలాంటి దేవునికి నువ్వు దూరంగా ఉండాలన్నా, ఎలాగ నువ్వు సురక్షితను, నెమ్మది కలిగి ఎలాంటి కీడు, భయం లేకుండా జీవించగలవు అనేది ఒకసారి ప్రశ్న వేసుకుంటే, అందును బట్టి ఈరోజు ప్రభు మాట్లాడినటువంటి మాటలను బట్టి పొరపాట్లను సరిచేసుకొని తిరిగి పరుగులు తీస్తూ ప్రభు దగ్గరకు రావటమే మార్గం, ఇంక వేరే మార్గం లేదు. ఆ దినాలలో నోవాహు పుట్టక ముందు ఆదాము అవ్వలు చేసిన పాపాన్ని బట్టి, ఆ పాపాన్ని బట్టి భూమి శపించబడినప్పుడు వాళ్ళు ఎంత కష్టపడి ప్రయాసపడినా కూడా వాళ్ళకి శ్రమే కలిగింది, కానీ సంతోషం కలగలేదు. వాళ్ళు ఎట్లా ఎత్తుకునే నెమ్మదిలేనటువంటి
పరిస్థితిలో ఉన్నప్పుడు ప్రభు ఇదిగో మీకు నెమ్మది కలుగు చేస్తున్నాను అని నోవాహు జననము ద్వారా నెమ్మది కలిగినట్లుగా అక్కడి నుంచి ప్రభు యొక్క కనికరము భూమి మీద ఉన్నట్లుగా అక్కడ రాయబడి ఉంది. ఆదికాండం 5వ అధ్యాయం 29వ వచనం. ఆ విధంగా ఇశ్రాయేలు ప్రజల విషయంలో మరి నయోమి బెత్లెహేమును విడిచి మోయాబును ఆశ్రయించి తన జీవితంలో అన్నీ పోగొట్టుకొని తన సమాధానమును నెమ్మదిని కూడా పోగొట్టుకొని రిక్తురాలుగా మారినప్పుడు తిరిగి ప్రభు కనికరముతో బెత్లెహేము చేర్చుకొని తను ఏ ఆశ కలిగి ఏ ఆశతో జీవించాలనుకున్నదో తనకు తోడుగా రూతును ఇచ్చి రూతు కూడా మోయాబును విడిచి బెత్లెహేమును ఆశ్రయించినట్టుగా దేవుని సన్నిధిని కోరుకున్నట్లుగా తన జీవితంలో తన అత్త జీవితంలో ఆయన నెమ్మదిని సురక్షతను కలుగు చేసి వారిని ఎంత గొప్పగా ప్రభు హెచ్చించాడో అలాగనే మరి సొలొమోను కూడా అతను నెమ్మది కలిగి యుద్ధాలు లేకుండా అతను జీవించిన కాలం రాజ్య పరిపాలన నెమ్మదితో కూడినటువంటి పరిపాలన చేశాడు. ఆ విధంగానే ఆస, అలాగనే యెహోషాపాతు వాళ్ళ దినాలలో ప్రభు వలన దేవాతి దేవుని వలన వాళ్ళు నెమ్మది కలిగి సురక్షిత కలిగి భయం లేకుండా శత్రు భయం లేకుండా శత్రువులను కీడు లేకుండా వాళ్ళు జీవించారు. ఇవన్నీ ప్రభు మనకు చూపిస్తున్నారు. ఉదయకాలం మందు మనము కూడా అలాగా మరి నెమ్మదితో కూడినటువంటి సురక్షితతో కూడినటువంటి నివాసం జీవితము ఆయన ఉపదేశం ద్వారా నీకు తెలియజేస్తున్నప్పుడు అంగీకరించడానికి మనసు కలిగి ఉండటానికి ఆ విధంగా ప్రభుకు జీవితాన్ని కుటుంబాన్ని ఆయన చేతిలో పెట్టి నీ యొక్క చిత్త ప్రకారం జరిగించు ప్రభువా అన్నట్లుగా ఆ మనసు కలిగి ప్రభు దగ్గరికి ఎప్పుడైతే వస్తావో ఆయన్ని పాపం లేదు జ్ఞాపకం చేసుకోను, క్షమించుటకు నేను సిద్ధ మనసు కలిగినటువంటి వాడను, శాశ్వతమైనటువంటి కృపా ప్రేమ చూపించి నిన్ను ఆయన హత్తుకునేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఇటు స్థితి ఇటు కృప యేసుక్రీస్తు ద్వారా మీకు అందరూ కూడా అనుగ్రహించబడును గాక. ఆమేన్. ప్రేమగల తండ్రి, ఈ యొక్క కృపా గడియలలో ఇచ్చిన కృపా వాక్యాన్ని బట్టి మేము వివరించి బోధించిన మాటలను బట్టి ప్రతి బిడ్డ వింటూ ఉన్నారు. ప్రతి బిడ్డకు కూడా ఈ మాట అందించబడుతూ ఉన్నది. ఎన్ని ప్రాంతాలకి ఎన్ని స్థలాలకు అయినా ఈ వాక్యం తీసుకుని వెళ్తున్నారో వాళ్ళందరూ కూడా నీ కృపను బట్టి తిరిగి వారి జీవితాలని ఉపదేశం ద్వారా సరిచేయబడి అయినా వారి జీవితాల్లో సురక్షితమైన నివాసాన్ని నెమ్మదితో కొన్ని జీవితాన్ని అనుగ్రహించి వారిని స్థిరపరిచి మహిమ తెచ్చుకోమని ఈ దినమంతట్లో బిడ్డల యొక్క ప్రయాణంలో అన్నిట్లో కూడా మీరు తోడుగా ఉండి మీ సహాయం బిడ్డలకు అందించమని మీ భద్రత ఉంచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరమ తండ్రి దేవుని ప్రేమ, రక్షకుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మీకును మీ కుటుంబాలకును కలిగిన యావత్తుకును సకల పరిశుద్ధులకు ఆయన దాసులకును సదా తోడై నడిపించునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి మీ జీవితాల్లో కుటుంబాలలో ఆయన నెమ్మదిను ఆయన సురక్షితను అనుగ్రహించి స్థిరపరచునుగాక. ఆమేన్.